రీసెంట్‌గా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించారు. మురుగన్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అవి చాలామంది తమిళ రాజకీయ నేతలకి అలాగే తమిళ సినీ ప్రముఖులకి కూడా నచ్చలేదు. సత్యరాజ్ చాలా ఆరోపణలు చేశారు. చాలా విమర్శలు కూడా ఘాటుగా చేసిన పరిస్థితి. ఈ తరహాలో ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు కూడా సత్యరాజ్ పవన్ని విమర్శించలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లులో కూడా సత్యరాజ్ యాక్ట్ చేశారు కూడా. సో ఏంటి ఎందుకు జరిగిందంటారు? సత్యరాజ్ వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అవునండి, సత్యరాజ్ కట్టప్పగా ఎక్కువ ఫేమస్ బాహుబలిలో. కట్టప్ప అంటే సత్యరాజ్ అంటే కొంతమందికి తెలియదు, కట్టప్ప అంటే బాగా తెలుసు అనమాట. ఆయన కూడా చాలా ప్రముఖ దక్షిణాది నటుడు. ఈయన తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి మదురైలో మురుగన్ ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గారితో పార్టిసిపేట్ చేసి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం వల్ల అదే తమిళనాడుకి చెందిన సత్యరాజు గారు మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయం? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక పొలిటికల్ నేత, ఒక రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారు. ఎందుకంటే దాని వెనకాల బీజేపీ వ్యూహం కూడా ఉంది. ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద మాట్లాడుతూ వెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ సనాతన ధర్మం మాట్లాడి వేరే మతాలను విమర్శించడానికి మాత్రం ఆయన పూనుకోవడం, ఆ విషయం ఆయన సుస్పష్టంగా చెప్పేస్తాడు. నేను సనాతన ధర్మం ఫాలో అవుతున్నా. ఇప్పుడు శశిధరూర్ గారు అంటారు వై ఐఎమ్ అన్ అథీస్ట్ అని ఒక బుక్ కూడా రాస్తాను. నేను హిందువునే, ఇందులో తిరుగులేదని. నేను హిందువు అని చెప్పుకోవచ్చు, క్రిస్టియన్ చెప్పుకోవచ్చు, ముస్లిం అని చెప్పుకోవచ్చు. అది గాంధీ అంటారన్నమాట. ఒక ముస్లిం బెస్ట్ ముస్లింగా ఉండండి, ఒక క్రిస్టియన్ మంచి క్రిస్టియన్గా ఉండండి, ఒక హిందువు మంచి హిందువుగా ఉండండి అని గాంధీ చెప్తాడండి, మహాత్మా గాంధీ చెప్తారు. అదే విధానాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక హిందువుగా ఉండండి, ఎవరెవరో ఉండండి. దేశం లౌకికత్వం మాట్లాడుతుంది కాబట్టి లౌకిక విధానాలు ఉందాం, అంతేగాని హిందువులను టార్గెట్ చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు దీన్నే సత్యరాజు గారు ఏం చెప్తున్నారు? మీరు హిందూ మత ప్రసక్తి తీసుకొస్తే దేశంలో అది తమిళనాడు ప్రజలు ఊరుకోరు, మత ప్రమేయం లేని ప్రజలు వీళ్ళు తమిళనాడులో అని ఆయన విమర్శించాడనమాట. సో మీరు తమిళనాడు రాజకీయాలకు వద్దు అన్నట్టే ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడులో, ఇటు కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో ఏనుగులు సంబంధించి వెళితే అక్కడ ఎంత గౌరవం దక్కింది ఆయనకి. అదేవిధంగా తమిళనాడు వెళ్తే ఆయనకి ఎంత గౌరవం ప్రజాదరణ దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకెలాగో ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన, మహారాష్ట్రలో కూడా అంతే. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక స్టార్, ఒక పవర్ స్టార్గా ఎదుగుతున్నారు ఆయన ఈ పవర్ పాలిటిక్స్లో. కాబట్టి తమిళనాడులో సత్యరాజ్ గారు ఆయన్ని విమర్శించాడంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తిని తమిళనాడులో కూడా గుర్తించినట్టు అయిందనమాట. ఇదేమీ తప్పు కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తిని పెంచేదే కానీ ఆ విమర్శ ఆయన్ని డిగ్రేడ్ చేసేది కాదు, ఆయన డికే చేసేది కాదు ఆయన నేమ్. కానీ ఈ పేరు పెంచుతున్నారు అనే చెప్పడం అనేది అదనమాట. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకి ఎందుకు వెళుతున్నారు, దక్షిణాది రాష్ట్రాల మీద అన్నిటి మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు అనేది ఒక పెద్ద మిస్టరీ క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి, ఆయన పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు, పూర్తిగా ఆయనకి ఎక్కువగా పొలిటికల్ ప్రాతినిధ్యం ఇంకా ఎక్కువ లేదు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ దాంతోపాటు అధికారంలో ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంకొకరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ లేదు. ఒక చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఆయన, కూటమి తెచ్చి. మళ్ళీ ఆ కూటమి దేశంలో ఎన్డీఏని నడిపించే ఒక పెద్ద, రెండో అతిపెద్ద శక్తివంతమైన కూటమిగా ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించింది. కాబట్టి ఆయనకు ప్రాముఖ్యత ఉంది. నేషనల్ పాలిటిక్స్లో కూడా చాలా ప్రాముఖ్యత పెరిగిపోయింది. దానివల్ల దాన్ని ఆసరా చేసుకుని ఆయన ఒక దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన ఎక్కువ పర్యటన చేస్తున్నారు. దాని వెనకాల బీజేపీ వ్యూహం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీకి జనసేనకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ అక్కడ ఉంది. ఆ మోడీ కూడా ఈయన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పవర్ఫుల్గా వాడుతున్నాడని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఏంటి, దక్షిణాది రాష్ట్రాలు ఈయన పేరు పెరుగుతున్నదాన్ని, అక్కడ కర్ణాటక ఏంటి, ఎక్కడేంటి విమర్శలు వస్తున్నాయంటే ఆయన పవర్ పెరుగుతుందనే అర్థం. ఎక్కడైతే విమర్శలు వస్తున్నాయో ఆయన శక్తిని గుర్తించినట్టే కదా, లేకపోతే మౌనంగా ఉంటారు. కాబట్టి అద్భుతం అని చెప్పొచ్చండి. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తిని గుర్తు చేసేదే కానీ ఆయన డిగ్రేడ్ చేసేది ఏం కాదు. సత్యరాజు గారు ఒక ప్రముఖ నటుడు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని స్మరించి ఆయన పేరు తమిళనాడులో పెంచినట్టే ఇక్కడ.